అందరికీ నమస్కారం. ఎంప్లాయీస్ యూనివర్సిటీ యూట్యూబ్ ఛానల్ ఈ సంచికి మీ అందరికీ కూడా స్వాగతం. ఎంప్లాయీస్ యూనివర్సిటీ యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి, ఉద్యోగులకి, ఉపాధ్యాయులకి, పెన్షనర్స్ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ వీడియోలో ఈ మధ్యనే మనకి రాష్ట్రపతి ఉత్తర్వులు కొత్తగా జారీ చేయటం జరిగింది. అంటే ఇంతకుముందు మనకి ఉమ్మడి రాష్ట్రంలో ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్, రాష్ట్రపతి ఉత్తర్వులు ఉండేవి. ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఈ 3 సంవత్సరాల నుంచి 2022 నుంచి ఇప్పటివరకు కూడా ఆ పాత రాష్ట్రపతి ఉత్తర్వుల ఆధారంగానే, పాత 13 జిల్లాల ఆధారంగానే ఉద్యోగుల యొక్క సర్వీస్ నిబంధనలన్నీ కూడా పాటించడం జరుగుతోంది. అయితే ఈ క్రమంలో కొత్తగా ఏర్పడినటువంటి 26 జిల్లాలకు అనుగుణంగా జిల్లాలని, అలాగే జోన్స్ని, మల్టీ జోన్స్ని కూడా మారుస్తూ కొత్తగా రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇది ఉద్యోగులందరికీ కూడా ఎంతో ముఖ్యమైనటువంటిది, ఉపాధ్యాయులకు కూడా ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే ఈ ఉత్తర్వులు అనుసరించే ఇక భవిష్యత్తులో మనకి నియామకాలు కానీ, ట్రాన్స్ఫర్లు కానీ, ప్రమోషన్లు కానీ, సీనియారిటీలు కానీ, డిశ్చార్జ్ ఫర్ వాంట్ ఆఫ్ వేకెన్సీ కానీ, ఇలాంటి సర్వీస్ నిబంధనలు అన్నీ కూడా అమలవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రాష్ట్రపతి ఉత్తర్వుల గురించి కనీస అవగాహన ఏర్పరచుకోవాల్సి ఉంటుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేయటం జరుగుతుందన్నమాట. దీంట్లో ఏంటంటే ఈ భారత ప్రభుత్వము గెజిట్ నెంబర్ 5582 డేటెడ్ 15/12/2025 నాడు ఈ కొత్తగా వచ్చినటువంటి ఈ రాష్ట్రపతి ఉత్తర్వులు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్, డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండ్ ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ క్యాడర్స్ రూల్స్ 2025 అని చెప్పి జారీ చేయటం జరిగిందనమాట. అంటే ఇంతకు ముందున్న రాష్ట్రపతి ఉత్తర్వుల స్థానంలో ఈ కొత్త ఉత్తర్వుల్ని తీసుకురావటం జరిగింది. అయితే ఈ ఆర్డర్లో ఇట్ షల్ కమ్ ఇన్ టు ఫోర్స్ ఎట్ వన్స్ అన్నారు. అంటే ఎమ్మటే అమల్లోకి వస్తాయి. అంటే 15 డిసెంబర్ 2025 నుంచే మనకి ఈ కొత్త రాష్ట్రపతి ఉత్తర్వులు అనేవి అమల్లోకి వస్తాయి అని చెప్పేసి ఈ గెజిట్ పబ్లికేషన్లో తెలియజేయడం జరిగిందనమాట. అయితే ఇక్కడ మనకి ఈ రాష్ట్రపతి ఉత్తర్వుల్లో మనం తెలుసుకోవాల్సిన విషయాలు 4 ఉన్నాయి. ఒకటి, లోకల్ క్యాడర్స్ అంటే ఏంటి, రెండోది వచ్చేసి లోకల్ ఏరియా అంటే ఏంటి, తర్వాత మూడోది వచ్చేసి లోకల్ క్యాండిడేట్ అంటే ఎవరు, తర్వాత నాలుగోది లోకల్ రిజర్వేషన్ అంటే ఏంటి. ఈ 4 అంశాలు కూడా దీంట్లో ప్రధానమైనవి అన్నమాట. ముందు లోకల్ క్యాడర్ ఎలా ఉంటుంది అంటే ఈ లోకల్ క్యాడర్లో వచ్చేసి పోస్టుల్ని 4 రకాలుగా విభజించారు. ఒకటి జిల్లా క్యాడర్ పోస్టులు, రెండోది జోనల్ క్యాడర్ పోస్టులు, మూడోది వచ్చేసి మల్టీ జోన్ క్యాడర్ పోస్టు, నాలుగోది స్టేట్ లెవెల్ పోస్టులని 4 రకాలుగా విభజించారు. అయితే ఈ పోస్టులు తెలుసుకునే ముందు జిల్లాలు ఏమిటి, జోన్స్ ఏంటి, మల్టీ జోన్స్ అంటే ఏంటో చూద్దాం. మొట్టమొదటిగా జిల్లాలంటే మనకి 26 రెవెన్యూ జిల్లాలన్నమాట. కొత్తగా ఏర్పడినటువంటి మార్కాపురం, మదనపల్లి దీంట్లో లేవు కాబట్టి ఆ 2 కవర్ అవ్వవు. మార్కాపురం, మదనపల్లి పాత జిల్లాల పరిధిలోనే ఉంటాయి మళ్ళీ ఈ ఉత్తర్వులకి సవరణ వచ్చే వరకు. కాబట్టి ఆ 2 తప్పిస్తే మిగిలిన 26 జిల్లాలు కూడా జిల్లా క్యాడర్ అన్నమాట. 26 జిల్లాలుగా విభజించడం జరిగింది. తర్వాత జోనల్, పాత ప్రభుత్వ ఉత్తర్వుల్లో మల్టీ జోన్, జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4 అని 4 జోన్స్ ఉండేవి. అయితే ఇప్పుడు ఈ 26 జిల్లాలని 6 జోన్స్గా విభజించారనమాట. జోనల్ క్యాడర్ పోస్టులన్నీ ఈ జోన్ పరిధిలో జరుగుతాయి. జోన్స్ అంటే ఏంటో చూద్దాం మనం. ఫస్ట్ మొట్టమొదటిగా జోన్ 1 శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, విశాఖపట్నం, అనకాపల్లి ఈ 5 జిల్లాలు కూడా జోన్ 1లోకి వస్తాయి. జోన్ 2 వచ్చేసి ఏఎస్ఆర్, ఈస్ట్ గోదావరి, కాకినాడ, కోనసీమ ఈ 4 కూడా జోన్ 2 పరిధిలోకి వస్తాయి. జోన్ 3 వచ్చేసి వెస్ట్ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలు ఈ 4 కూడా జోన్ 3లోకి వస్తాయి. జోన్ 4లోకి వచ్చేవాడికి గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు ఈ 5 జిల్లాలు ఈ జోన్ 4 పరిధిలోకి వస్తాయి. తర్వాత జోన్ 5లో వచ్చేసి తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప ఈ జిల్లాలు జోన్ 5లోకి వస్తాయి. అలాగే జోన్ 6 అన్నప్పుడు నంద్యాల, అనంతపురం, కర్నూలు, సత్యసాయి జిల్లా ఇవి జోన్ 6లోకి వస్తాయి. ఇవి జోనల్ క్యాడర్ సంబంధించినటువంటి ఇప్పటివరకు ఉన్న 4 జోన్స్ని 6 జోన్స్గా విభజించారు. అలాగే మల్టీ జోన్ పోస్టులు కొన్ని ఉంటాయి. అబౌవ్ సూపరింటెండెంట్ క్యాడర్ అది ఎట్లా ఉంటాయో మళ్ళీ చెప్తాను. మల్టీ జోన్లో ఏంటంటే ఈ జోన్ 1, జోన్ 2, జోన్ 3 ఈ 3 కలిపి మల్టీ జోన్ 1గా పెట్టారు. తర్వాత జోన్ 4, జోన్ 5, జోన్ 6 ఈ 3 జోన్లు కలిపి మల్టీ జోన్ 2 అంటారనమాట. అంటే ఉదాహరణకి
ఎన్టీఆర్ జిల్లా దగ్గర నుంచి విజయవాడ దగ్గర నుంచి అవతల శ్రీకాకుళం వరకు ఉండే ప్రాంతం అంతా కూడా మల్టీ జోన్ 1. అలాగే గుంటూరు జిల్లా దగ్గర నుంచి ఇటు రాయలసీమ మొత్తం కలిపి ఇది మల్టీ జోన్ 2గా మనకి భౌగోళికంగా చెప్పుకుంటే ఈ రకంగా మల్టీ జోన్ 2గా విభజించడం జరిగిందనమాట. కాబట్టి అది వరకు రాష్ట్రంలో 4 జోన్స్ 2 మల్టీ జోన్స్ ఉండేవి. ఇప్పుడు 6 జోన్స్ 2 మల్టీ జోన్స్గా విభజించడం జరిగిందనమాట. ఇది జోనల్ వ్యవస్థని ఈ రకంగా పునర్వ్యవస్థీకరించారు. ఇది మొట్టమొదటిది. తర్వాత ఇప్పుడు లోకల్ క్యాడర్స్ అంటే ఏంటి, ఏవేవి జోనల్ జిల్లా క్యాడర్లో ఉంటాయి, ఏవి జోనల్ క్యాడర్లో ఉంటాయి, ఏవి మల్టీ జోన్ క్యాడర్లో ఉంటాయి అనేది కూడా మనకి డెఫినిషన్ ఇవ్వటం జరిగిందనమాట. ఉదాహరణకి జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ కానీ, అంతకంటే ఈక్వల్ కానీ, అంతకంటే తక్కువ కానీ ఉన్నటువంటి క్యాడర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జిల్లా క్యాడర్గా ఉంటాయి. అంటే ఆ క్యాడర్లో పనిచేసే వాళ్ళంతా కూడా ఈ 26 జిల్లాల పరిధిలోనే పనిచేయాలి. ఏ జిల్లాకు ఆ జిల్లా పరిధిలోనే పనిచేయాలి. ఒక జిల్లా నుంచి ఒక జిల్లాకి రావడానికి ఉండదన్నమాట. ఇప్పుడు మనం చూసినట్టయితే PRC 22లో ఈ జూనియర్ అసిస్టెంట్ స్కేల్ అనేది 25,220, 86,910. ఇది జూనియర్ అసిస్టెంట్ స్కేల్. అంటే ఈ స్కేల్తో సమానమైన స్కేల్ కలిగిన పోస్టులు కానీ, ఈ స్కేల్ కంటే తక్కువ స్కేల్ కలిగినటువంటి పోస్టుల్లో కానీ పనిచేసే ఉద్యోగులకి సంబంధించి పోస్టులన్నీ కూడా, అంటే జూనియర్ అసిస్టెంట్లు, లాస్ట్ గ్రేడ్ సర్వీస్ ఎంప్లాయీస్, వీళ్ళంతా కూడా రికార్డ్ అసిస్టెంట్స్, లాస్ట్ గ్రేడ్ సర్వీస్ ఎంప్లాయీస్, వీళ్ళందరూ కూడా మనకి ఈ జిల్లా క్యాడర్ పరిధిలోకి రావటం జరుగుతుందన్నమాట. తర్వాత అబౌవ్ జూనియర్ అసిస్టెంట్ ఆర్ ఈక్వల్ టు అప్ టు ఈక్వల్ క్యాడర్ ఆఫ్ సూపరింటెండెంట్. జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, సూపరింటెండెంట్ ఈ క్యాడర్ వరకు పనిచేసేవాళ్ళు, అలాగే ఈ క్యాడర్ వరకు కలిగిన స్కేల్తో సమానమైన పోస్టులు, రకరకాల పోస్టులు ఉంటాయి. కాబట్టి ఆ స్కేల్తో సమానమైనటువంటి స్కేల్లో పనిచేసే ఉద్యోగులంతా కూడా జోనల్ క్యాడర్కి వస్తారనమాట. అంటే సీనియర్ అసిస్టెంట్స్ కానీ, సూపరింటెండెంట్స్ కానీ సమాన స్కేల్లో పనిచేసేవాళ్ళు. ఉదాహరణకి అనేక డిపార్ట్మెంట్లో ఈ ఈక్వల్ పోస్టులు ఉంటాయన్నమాట. సో అటువంటి చూసినట్లయితే మనకి అవి కూడా జోనల్ క్యాడర్ పోస్టులు అయితే, ఉదాహరణకి సూపరింటెండెంట్ పోస్ట్ అనేది ఉంది. ఈ సూపరింటెండెంట్ పోస్ట్ వచ్చేసి ట్రెజరీస్ డిపార్ట్మెంట్లో సబ్ ట్రెజరీ ఆఫీసర్ స్కేల్, సూపరింటెండెంట్ స్కేలే సబ్ ట్రెజరీ ఆఫీసర్, STO స్కేల్. కాబట్టి అట్లా ఈక్వల్ స్కేల్ అనమాట. కాబట్టి STO కూడా జోనల్ పరిధిలో ఉంటారు. ఇది ఉదాహరణగా మనం తీసుకోవచ్చు. ఇక్కడ మనం చూసినట్టయితే జూనియర్ అసిస్టెంట్ స్కేల్ అయినటువంటి 25,280, 220, 86,910 కంటే ఎక్కువ స్కేల్ కలిగి, సూపరింటెండెంట్ స్కేల్ అయినటువంటి 44,570, 1,27,480 ఈ టైం స్కేల్ వరకు ఉన్నటువంటి ఉద్యోగులు ఈక్వల్గా కానీ, ఈ రెండు మధ్యలో దానికంటే జూనియర్ అసిస్టెంట్ కంటే ఎక్కువ, సూపరింటెండెంట్ స్కేల్తో సమానంగా ఉన్నటువంటి పోస్టులు ఏవైతే పోస్టుల్లో పనిచేస్తున్నారో వాళ్ళు జోనల్ క్యాడర్ పోస్టులుగా ఇక నుంచి పరిగణించడం జరుగుతుంది అని చెప్పారు. తర్వాత అబౌవ్ సూపరింటెండెంట్ స్కేల్ మనం ఏదైతే 44,570, 1,27,480 సూపరింటెండెంట్ స్కేల్ అనుకున్నామో, ఆ స్కేల్ కంటే ఎక్కువ కలిగినటువంటి స్కేల్లో పనిచేసే వాళ్ళంతా కూడా అప్ టు డెప్యూటీ కలెక్టర్. డెప్యూటీ కలెక్టర్ అంటే ఆ స్కేల్ వచ్చేసి 61,960, 1,51,370. ఇది కామన్గా అన్ని డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్ స్కేల్ అనమాట. సో అబౌవ్ సూపరింటెండెంట్ అండ్ అప్ టు అసిస్టెంట్ డైరెక్టర్ క్యాడర్ స్కేల్ కలిగినటువంటి ఉద్యోగులంతా కూడా ఈ మల్టీ జోన్లోకి వస్తారు. ఉదాహరణకి ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్ అనేవాళ్ళు రాష్ట్ర స్థాయిలో ఉన్నారు. ఇప్పుడు ఆ పోస్ట్ ఏమైందంటే మల్టీ జోన్ స్థాయికి తీసుకురావడం జరిగింది. అంటే వాళ్ళు మల్టీ జోన్ 1లో అన్నా పనిచేయాలి, మల్టీ జోన్ 2లో అన్నా పనిచేయాల్సి ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు పనిచేస్తున్నారు, కానీ కొత్త దాంట్లో ఈ రకంగా విభజించడం జరిగిందనమాట. తర్వాత ఈ అబౌవ్ డెప్యూటీ కలెక్టర్ క్యాడర్ ఏదైతే ఉందో, అసిస్టెంట్ డైరెక్టర్ క్యాడర్ అబౌవ్ అంటే డెప్యూటీ డైరెక్టర్ కానీ, జాయింట్ డైరెక్టర్, అడిషనల్ డైరెక్టర్ ఇలాంటివి. సో ఈ పోస్టులన్నీ కూడా స్టేట్ లెవెల్లో చేయటం జరుగుతుంది. ఇది లోకల్ క్యాడర్ అంటారనమాట. ఈ లోకల్ క్యాడర్లో ఏం చెప్పారంటే, ఈ ఉత్తర్వులు వెలువడినటువంటి 15/10/2025 నుంచి 27 నెలల లోపు, అంటే 27 డిసెంబర్ లోపు, 28 మార్చి లోపు ఈ రకంగా మా ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పోస్టులన్నింటినీ కూడా జిల్లా క్యాడర్ పోస్టులుగా 26 జిల్లాల్లో విభజించాలి. అలాగే జోనల్ క్యాడర్ పోస్టులుగా విభజించాలి 6 జోన్స్లో. అలాగే మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2 కూడా ఏ క్యాడర్ ఏ పరిధిలోకి వస్తుంది అనేది విభజించడానికి మనకి 27 నెలల సమయం ఇచ్చారు. ఈ 27 నెలల్లోపు ఈ ఎక్సర్సైజ్ మొత్తం కంప్లీట్ చేయాలి అని ఈ లోకల్ క్యాడర్కి సంబంధించినటువంటి ఆర్డర్స్ ఇవ్వటం జరిగింది. ఇది మొట్టమొదటిది.
జోన్స్ అంటే ఏంటి, డిస్ట్రిక్ట్స్ అంటే ఏంటి, మల్టీ జోన్ అంటే ఏంటి, లోకల్ క్యాడర్ అంటే ఏంటి, ఇవి రెండు అవగాహన ఉంటే మనం దీని మీద పనిచేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. తర్వాత దీనికి సంబంధించి ఏంటంటే ఈ లోకల్ క్యాడర్లోకి వచ్చిన తర్వాత వీళ్ళని ఒకవేళ ఒక లోకల్ క్యాడర్లో వాళ్ళని వేరే లోకల్ క్యాడర్ అవసరమైనప్పుడు కొన్ని సందర్భాలు ఇచ్చారు. ఏంటంటే స్పౌస్ గ్రౌండ్స్, ఒకవేళ ఈ ఉద్యోగి భార్య కానీ భర్త కానీ వేరే లోకల్ క్యాడర్లో పనిచేస్తుంటే ఆ లోకల్ క్యాడర్కి వీళ్ళు వెళ్ళవచ్చు. అలాగే రెసిప్రోకల్ బేసిస్ అంటే ఉదాహరణకి ఒక జిల్లాలో పనిచేస్తున్నాడు ఒక ఉద్యోగి, మరొక ఒక జిల్లా గుంటూరు జిల్లాకు సంబంధించిన ఉద్యోగి ప్రకాశం జిల్లాలో పనిచేస్తున్నాడు, ప్రకాశం జిల్లాకు సంబంధించిన జిల్లా క్యాడర్ ఉద్యోగి గుంటూరులో పనిచేస్తున్నాడు. వీళ్ళిద్దరూ రెసిప్రోకల్ బేసిస్ మీద ఒకళ్ళకొకళ్ళు ఆయన ఇటు వచ్చేట్టు వీళ్ళటు వెళ్ళట్టు కూడా పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఇంతవరకు అలాంటి అవకాశం పాత రూల్స్లో లేదు. కొత్త రూల్స్లో అలా రెసిప్రోకల్ బేసిస్ మీద ఒకరికొకరు పరస్పర ఆమోదంతో వచ్చే అవకాశాన్ని కూడా ఇవ్వటం జరిగింది. అలాగే అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ మీద ఒకవేళ అడ్మినిస్ట్రేషన్లో అవసరమైనప్పుడు ఈ లోకల్ క్యాడర్స్ని మార్చుకునేటువంటి అవకాశం, ట్రాన్స్ఫర్ చేసే అవకాశం కూడా ఈ కొత్త నిబంధనలో ఇవ్వటం జరిగిందన్నమాట. ఇది జోన్స్ అండ్ లోకల్ క్యాడర్స్. తర్వాత దీనికి సంబంధించి లోకల్ క్యాండిడేట్ అంటే ఎవరు, లోకల్ క్యాడర్ అంటే ఏంటి, రిజర్వేషన్ ఏంటి అనేది వచ్చే వీడియోలో నేను తెలియజేస్తాను. దీనికి సంబంధించి రెండో వీడియో కూడా ఉంటుంది. ఈ వీడియో ప్రస్తుతానికి చూడండి, మరలా వీడియోలో మీకు పూర్తి సమాచారం ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ మిత్రులందరికీ కూడా తప్పకుండా షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎంప్లాయీస్ యూనివర్సిటీ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.